మనతో లేని పరిస్థితిలో ఉంటున్నారా? మనమైతే సజీవుల లెక్కలో ఉండి క్షేమకరమైన స్థితిలో ఉంటున్నాం. అందును బట్టి ప్రభువానికి స్తోత్రములు నాయన చెప్తాం. ఆయన మనల్ని బ్రతికించడానికి, క్షేమంగా ఉంచడానికి మనలో ఏమాత్రం వంచడం లేదు. కేవలమైన కృప మాత్రమే, కేవలమైన కృప మాత్రమే. అందును బట్టి హృదయమారాయణని స్తుతించి ఆరాధిస్తాం. నిన్న స్తుతించినాను, లేకపోతే ఆదివారం స్తుతించినాను అనుకోకుండా ప్రతి దినము, ప్రతి క్షణము మన నోట ఆయన స్తుతి ఉండాలి ప్రియుల. కాబట్టి దయచేసి నోర్లు తెరిచి, అయ్యా నీకు స్తోత్రములు నాయన, అయ్యా నువ్వు నన్ను క్షేమముగా కాపాడటానికి నాలో ఏ మంచితనము లేదు నా ప్రభా. అయ్యా నీకు కేవలము నీ ప్రేమ మాత్రమే నా తండ్రి. అయ్యా నీ ప్రేమను అనుభవించే భాగ్యమును నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు నాయన అని హృదయమార స్తుతించి ఆరాధిస్తాం పిల్లరా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రము రాజా, స్తోత్రము నాయన. పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తున్నానయ్యా. నమ్మకమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించటానికి, మీరు నన్ను ప్రేమించటానికి నాయన ఏ మాత్రము నాలో మంచితనం లేదు నా ప్రభా. కేవలం నీ కృప మాత్రమే నా తండ్రి. అయ్యా కేవలము నీ కృప మాత్రమే నైనా. అయా నీకు స్తోత్రములు నైనా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము నా ప్రభా. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యానికి వందనములు చెల్లిస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతించేదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనే. సంద్రంలో తెరిచి పాడదాం పిల్లరా. ఆయనను స్తుతించి కనపరుస్తాం. తద్వారా ఆయన ఆశీర్వాదములు మనపైకి వస్తాయి. మాత్రము మౌనం ఉండు తెలియ. నేను 2 సార్లు పాడుతున్నాగా, రెండోసారి మీరు కూడా కలుసుకుని పాడాల్సిందిగా కోరుతున్నాను. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినైయుండగా నేను